హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోటీన్ దోశ అయితే చేస్తున్నాను. చాలా హెల్త్కి మంచిది. ఇందులో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. ఈ దోశ ఎవరైనా తినొచ్చు. ఈ దోశ బ్యాటర్లో మనకి పెసులు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మిగిలినవన్నీ తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ పెసర్ బ్యాళ్ళు తీసుకున్నాను. సో పెసర్ బ్యాళ్ళు లేకపోతే మనం ఇందులో పెసులు వేసుకోవచ్చు. 1/2 కప్ బార్లీ సీడ్స్, 1 కప్ ఉరద్ దాల్, 1/2 కప్ శనగబ్యాళ్ళు, 1/2 కప్ కందిబ్యాళ్ళు అండ్ 2 పిడికల్ల పీనట్స్ని మనం వేసుకోవాలి. బుడ్డపప్పుల్ని మనం వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని, కావాలి అంటే ఇందులోనే మనం బాదం అండ్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాజు వద్దనుకున్న వాళ్ళు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి నీట్గా 3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని రాత్రి అంతా మనం దీన్ని నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. సో ఇలా అయితే ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు మిక్సీ గ్రైండ్ పట్టేటప్పుడే అల్లం కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇవేమీ యాడ్ చేయట్లేదు. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అల్లం, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. సో మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పెన్నంకి మనం కొంచెం ఆయిల్ పూసేసి ఆనియన్తో మంచిగా రుద్దేసి దాని తర్వాత ఆయిల్ వేసేసుకొని ఈ దోశని మనం క్రిస్పీగా కాల్చుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్ రెడ్ చట్నీ బాగుంటుంది, టమాటో పచ్చడి బాగుంటుంది, పుదీనా చట్నీ బాగుంటుంది, కొత్తిమీర పచ్చడి బాగుంటుంది, పల్లి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం ఎగ్ కూడా వేసుకొని ట్రై చేయొచ్చు, ఎగ్ దోశ లాగా. నేనైతే ఇందులో టమాటో పచ్చడితో తింటున్నాను. అండ్ మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.